ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ. చూడండి, టాటా నెక్సాన్ దీని సిఎన్జి కిట్ ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది 65 లీటర్ సిలిండర్ ఆల్ట్రేషన్ చేయడం అయింది. చూసారా, స్టాండ్ కూడా మన ఓన్ తయారీ. పైన కింద బోల్ట్ ఓపెన్ చేసుకుంటే రిమూవ్ అయిపోయే టైప్లో అటు ఇటు చేస్ మీదకి వచ్చి ఇలా బేస్ చేసుకుని ఇలాగ మనం ఓన్గా డిజైన్ చేసుకున్నాం స్టాండ్. చూడండి, ఇది ట్యాంక్ వాల్ ఎమర్జెన్సీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. చూసారు కదా, మ్యాక్సిమం కొంచెం డిక్కీ స్పేస్ కూడా రావడం జరిగింది, చిన్న చిన్న బ్యాగులు క్యారీ చేసుకోవడానికి. చూడండి, నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. పెట్రోల్ చూడండి, ఫిల్లింగ్ కూడా పెట్రోల్ ట్యాంక్ మూతలు ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇది వచ్చేసి చేంజ్ ఓవర్ స్విచ్. పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది. స్విచ్ చూసారు కదా, గ్యాస్ అయిపోయాక ఆటోమేటిక్ పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది. బాగుంటుంది. ఇది BS6. చూడండి, ఇది ఫ్రంట్ సెక్షన్ నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది, ఎక్కడ క్లమ్జీగా లేకుండానే. చూసారు కదా, ఇది వచ్చేసి ఇంజెక్టర్స్ ఓల్టెక్ ఇంపోర్టెడ్. పెర్ఫార్మెన్స్కి చాలా క్వాలిటీ బాగుంటాయి. ఇది కూడా చూసారా, మనం చాలా స్ట్రాంగ్గా ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రంట్ చూడండి, ఇది ECU. చూసారు కదా, అప్రూవ్డ్ బై బల్జీరియా, యూరోప్ అని ఉంది. BS6. ఇది వచ్చేసి రెడ్యూసరు. చూసారు కదా, ఇది వచ్చేసి ప్రెజర్ గేజు, ఫ్యూల్ ఇండికేషన్ తెలియడానికి. మనకు ఫుల్ అయితే అక్కడ 3000 వరకు వస్తుంది. ఆటోమేటిక్గా డౌన్ అవుతుంటే అక్కడ మనకు లైట్ డౌన్ అవుతుంటాయి. ఇది వచ్చేసి మ్యాప్ సెన్సారు, అంటే మనకు ఫ్యూల్ ఏ విధంగా వెళ్తుందన్న సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది చూసారు కదా, ఈ రబ్బర్ పైప్స్ చూసారు కదా ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఇవి వచ్చి మార్కెట్లో ది బెస్ట్ పైప్స్. పైప్ విషయంలో కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. చూసారు కదా, నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఒరిజినల్ పార్ట్స్ వేసుకుని సాఫ్ట్వేర్ పరంగా బెస్ట్ వేసుకోగలిగితే మీకు ఎటువంటి డైనమిక్ అడ్వాన్సర్లు అవసరం లేదు. బయట మార్కెట్లో డైనమిక్ అడ్వాన్సర్ వేసాం, దీనివల్ల పికప్ సూపర్ ఉంటుందని చెప్తారు. ఫ్రెండ్స్, కొంచెం టాటా బోల్ ఏంటంటే ఇలాంటి చేయడం వల్ల కొంచెం ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని మనం డైనమిక్ అడ్వాన్సర్ వేయలేదు. అడ్వాన్సర్ వేయకపోయినా పికప్ పరంగా చాలా బాగుంది. ఎందుకంటే మనం వేసుకున్నది క్వాలిటీ నెంబర్ 1 ఇంపోర్టెడ్. దానివల్ల మెయిన్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో బోల్ రకాలు ఉంటాయి మార్కెట్లో, ది బెస్ట్. దానివల్ల ఏంటంటే మీకు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అది కూడా రెడ్యూసర్ కూడా చూడండి, ది బెస్ట్ ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. మనం ఏం చేసుకున్న మెయిన్ ఏంటంటే మనం ట్యూనింగ్ చేసే విధానం బట్టి, ఇంజిన్కి తగ్గ నాజిల్ సైజుని బట్టి ఉంటుంది వర్క్. చూడండి, మనం ఎక్కడ వైరింగ్ ఎక్కడ క్లమ్జీగా ఉన్నది చూడండి, ఎక్కడ వైరింగ్ చేసినట్టే కనబడదు. ప్రజెంట్ మీకు కనిపించే పైపులు వైర్లు ఇవన్నీ కంపెనీ ఫిట్టెడే. మనం ఎక్కడ వర్క్ చేసాం కూడా తెలియదు, అంత నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి నన్ను చాలామంది ఆదరిస్తున్నారు. మీ అందరికీ నాకు కృతజ్ఞతలు. మనకి ఎక్కడ బ్రాంచెస్ కట్టా లేవు, మన ఆంధ్రాలో కాకినాడ మంది. ఫ్రెండ్స్, నీట్గా క్వాలిటీగా చేసి ఇవ్వగలుగుతాను. చాలామంది ఎంక్వైరీ పేరుతో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ నన్ను ఓ పావు గంట 20 నిమిషాలు డిస్కషన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం బ్రాంచ్లు లేవా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ మనం చేసే కిట్లు వేరే అదర్స్ మెకానిక్లు కూడా చేస్తారు, కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఉండను అక్కడ, ఎందుకంటే నేను ఓన్గా తయారు చేసుకుంటాను. బ్రాకెట్స్ అయ్యని కొద్దిగా క్వాలిటీగా చేసుకుంటాను. అది చూడండి, మీకు నచ్చితే రండి ఫ్రెండ్స్. లేదనుకోండి, కనీసం అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఈ విధంగా చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ నా సైడ్ నుంచి నేను బెస్ట్ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కిట్ కాస్ట్ ఎంత, మైలేజ్ ఎంత అవుతుంది అని చెప్పట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్, అన్నీ మనం వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే పని అవ్వదు. కిట్ కాస్ట్ అన్నది తరగడం జరుగుతూ ఉంటుంది. మైలేజ్ అన్నది ఒక్కొక్క కస్టమర్ డ్రైవింగ్, ఇంజిన్ కండిషన్, వెళ్ళే ట్రాఫిక్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మీరు నాకు కాల్ చేస్తే నేను అన్ని క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, రండి, నీట్గా క్వాలిటీగా చేసిస్తాను. ఈ వీడియో చూసిన నా ఆదరణ మీ అందరికీ కృతజ్ఞతలు. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.